నిన్న సాయంత్రం కూడా మనం మాట్లాడుకున్నాము డిబేట్లో. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా సగం సగము అంటే ఎవరు కేట ఛాన్స్ ఉంది అనేది పూర్తిగా క్లారిటీ రాని పరిస్థితుల్లో ఎలా ఉండబోతోంది ఏంటి అనేది నిన్న సాయంత్రం వరకు కూడా మనం మాట్లాడుకున్నాం. తెల్లారితే సీన్ వచ్చింది, క్లారిటీ వచ్చింది. పూర్తిగా ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ లేకుండా మార్నింగ్ నుంచి కూడా పోస్టల్ బ్యాలెట్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా టీడీపీకే పూర్తి ఆధిక్యంగా ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బోనస్ గా ఇచ్చారు ప్రజలు అనే హ్యాపీనెస్ కనిపిస్తోంది మీ ఫేస్ లో. ఏ విధంగా చూస్తారు? లీడ్స్ చూస్తున్నారు. నిన్న మనము ఆల్రెడీ డిబేట్ లో ఇదే మాట్లాడుకున్నామండి నిన్న సాయంత్రం. ముందుగా యోయో టీవీ ప్రేక్షకులకి ప్యానలిస్టులందరికీ నమస్కారం. నిన్న ఈవినింగ్ డిబేట్లో మనం మాట్లాడుకున్నట్లుగా సైలెంట్ ఓటింగ్ ఏదైతే ఉందో ఆ సైలెంట్ ఓటింగ్ అంతా ఇంక్లూడింగ్ ఈ గవర్నమెంట్ అఫీషియల్స్, టీచర్స్ కావచ్చు, పోస్టల్ బ్యాలెట్స్ కావచ్చు, అన్నీ టీడీపీకి గంపగుత్తగా పడినాయి అనమాట ఇప్పుడున్న పరిస్థితుల్లో. దీనికి తోడు మనం ఆల్రెడీ అనుకుంటున్నట్లుగా మెజారిటీ మంత్రులు వాళ్ళ శాఖాపరమైన పరిస్థితుల్లో తక్కువ ప్రావీణ్యం ఉండటం వల్ల కావచ్చు, ఎటువంటి అభివృద్ధి లేకపోవటం వల్ల కావచ్చు, వీటి అన్నిటికీ కూడా జనాలు టీడీపీ వైపు మొగ్గు చూపడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ గత 5 సంవత్సరాల పరిపాలనలో 25 సంవత్సరాలు వెనక్కిపోయింది. అది వాస్తవం. దాన్ని ఎదుర్కోవాలి అని అంటే ఒక విజనరీ లీడర్, ఒక ముందు చూపు ఉన్న లీడర్ మాత్రమే ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని గట్టెక్కించగలరు అని జనాలు బలంగా నమ్మటం వల్లే అనుకున్న దానికంటే మరింతగా ఈ ఓట్లు, ఈ కౌంటింగ్ ఈ విధంగా మనకు మెజారిటీ రావటం కావచ్చు జరుగుతుందన్నమాట. అంటే టీడీపీ నాయకులు మొదటి నుంచి కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూటమి అధికారంలోకి వస్తుంది. కానీ ఈ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేశారా వాళ్ళైనా, టీడీపీ వాళ్ళైనా? వాస్తవంగా ఈ రిజల్ట్ అయితే టీడీపీ వాళ్ళు కూడా కొంత ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము కూడా అనుకుంది ఏంటంటే 110 నుంచి 125 లోపు వస్తాయి అని అనుకున్నాం. కానీ ఈ సైలెంట్ ఓటింగ్ ఏదైతే ఉందో మహిళలు ముఖ్యంగా వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టాలి. వారు ఈ కల్తీ మద్యం వల్ల వాళ్ళ ఇంట్లో నెలకొన్న పరిస్థితులు కావచ్చు, అమ్మఒడి అని చెప్పి ఒకరికే మాత్రమే ఫీజు చెల్లింపు, అది కూడా కొంత కోత విధించి 13,000 చిల్లర అట్లా ఇవ్వటం కావచ్చు, ఈ అన్ని పరిణామాల దృష్ట్యా మహిళలు విపరీతంగా టీడీపీకి సైలెంట్గా ఓటింగ్ వేయడం జరిగింది. రైట్, ఒక అప్డేట్ చూస్తున్నాం. పాలకొల్లులో ఘన విజయం సాధించింది టీడీపీ. నిమ్మల రామానాయుడు 60,000 మెజారిటీతో గెలుపొందారు. రైట్, ఇప్పటికే 3 స్థానాలకు సంబంధించి గెలుపు డిక్లేర్ అయింది. ఒకటి రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి గెలుపు, అట్లే తర్వాత రాజమండ్రి సిటీకి సంబంధించి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, వీళ్ళిద్దరు గెలుపు. అండ్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మూడోది రామానాయుడు గారు. 3 స్థానాలు కూడా ఆల్మోస్ట్ డిక్లేర్ అయిపోయింది కాబట్టి టీడీపీ ఖాతాలో పడినట్టే. ఇక్కడ ఒక విషయం ఏంటంటే పశుపతి గారు మీతో స్టార్ట్ చేయాలి. నేషనల్ పాలిటిక్స్కి సంబంధించి ఒరిస్సాలో ఓటమి దిశగా నవీన్ పట్నాయక్ ప్రభుత్వం. 20 ఏళ్ల తర్వాత బీజేడీ కోటలు బద్దలు కొట్టే దిశగా బీజేపీ అనేది. నవీన్ పట్నాయక్ గారి గురించి మనం ప్రతిసారి డిబేట్లో మాట్లాడుతూనే ఉంటాము. అంటే ఆయన చేసిన అక్కడ రాష్ట్రంలో